హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో రాళ్ల దాడికి సంబంధించి రండరాజకీయం నడుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం స్థాయి వ్యక్తి మీద, అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి మీద మొన్న జరిగిన రాళ్ల దాడిపై ప్రత్యర్థి పార్టీలైన జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, సోషల్ మీడియాలో ఎట్లాంటి రోతరాతలు రాస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఈ స్కెచ్ అంతా ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు జరిగింది అని చెప్పి అంతా బయటపెట్టే ప్రయత్నం జరుగుతుంది. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడికి సంబంధించి వారం రోజుల క్రితమే రెక్కి నిర్వహించినట్టు, షార్ప్ షూటర్లను ప్రయోగించినట్టు తెలుస్తుంది. వాస్తవానికి అంటే ఆ ఘటనకు సంబంధించి ఇంకా ప్రజలకు అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేస్తున్న టైంలో అంటే ఆయన పక్కకు తిరగకపోయి ఉంటే అది ఏ కన్నతకో కన్నుకో తగిలి ఉండేది. అట్లాంటిది ఆయన అంటే ఇక్కడ తగిలిన తర్వాత అదే రాయి వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటిని గాయపరిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దాడిని ఖండించాల్సింది పోయి మానవతా దృక్పథంతోనైనా అంటే సాటి మనిషి అన్న కోణం కూడా మర్చి ఈ పచ్చరాతలు ఎట్లా రాస్తున్నారో ఇక వాళ్ళకే తెలియాలి. ఇకపోతే దాడి జరిగిన కేవలం 2 నిమిషాల్లోనే పచ్చ మీడియాలో టీడీపీ కోడికత్తి 2 అంటూ ఎలా పోస్టులు పెట్టింది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని మీద స్క్రూటినీ జరుగుతుందన్నమాట. అంటే ఈ విషయం ముందే తెలుసా అంటే పర్టికులర్ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సింగ్ నగర్ కాలనీలో యాత్ర చేపడుతున్న నేపథ్యంలోనే ఈ పోస్టులు పడడం అనేది దేనికి సంకేతం అన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే టీడీపీ సోషల్ మీడియాకు దాడి జరుగుతుందని ముందే తెలుసా, ముందే ఈ పోస్టులన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారా, దాడి జరిగిన కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే ఈ పోస్టులన్నీ ఎట్లా వచ్చినాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకసారి చూడండి, దాడి జరిగిన వెంటనే బోండా ఉమా అఫీషియల్ అకౌంట్లో కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు అని చెప్పి పోస్ట్ పడింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అంటే కొద్దిసేపు అయిన తర్వాత లేట్ నైట్ 11:30 గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించిన తర్వాత స్పీడీ రికవరీ అని చెప్పి గెట్ వెల్ సూన్ అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసిన తర్వాత కానీ చంద్రబాబు స్పందించలేదు. వాస్తవానికి అంటే ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లోకి వచ్చి ఆయనకు సంబంధించి అంటే సానుభూతి వ్యక్తం చేయడంతో ఇది రివర్స్ కొడుతుందేమో, బ్యాక్ బౌన్స్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఈ పోస్ట్ పెట్టినట్టు చర్చ జరిగింది. ఇకపోతే తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కలిపి కంటిపై గాయం కారణంగా 2 వారాలు కాళ్ళతో నడవకూడదని సూచించిన వైద్యులు అని చెప్పి వెంటనే పోస్టులు పడ్డాయి. ఇక నారా లోకేష్ అయితే ఏకంగా కోడికత్తి అని చెప్పి ఇట్లా రాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఇంకెక్కడి నుంచి వస్తా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి అని చెప్పి కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్ అని చెప్పి ఇట్లా పోస్ట్ పెట్టిండనమాట. ఇవన్నీ అంటే వెంటనే దాడి జరిగిన వితిన్ మినిట్స్లోనే రావడానికి కారణమైంది అంటే టీడీపీకి ఈ విషయం ముందే తెలుసా, టీడీపీ కీలక నేతలకు అందరికీ ఈ విషయం ముందే తెలుసా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోవైపు కొంతమంది పొలిటికల్ అనలిస్టులు ఈ దాడి వెనుక బోండా ఉమా అనుచరులు ఉన్నారని చెప్పి ఖచ్చితంగా చెప్తా వస్తున్నారు. దీంతో పాటు అంటే భద్రతా వైఫల్యం పేరుతో పచ్చపత్రికలు వస్తున్న వార్తలు కూడా కొంత సంచలనాత్మకంగా మారినాయి. అంటే టాపిక్ను డైవర్ట్ చేసేందుకు పోలీసుల కారణంగానే, భద్రతా వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగిందని చెప్పి డైవర్ట్ చేస్తున్నాయి తప్ప దీని వెనుక ఎవరున్నారన్నది మాత్రం చర్చలోకి రాకుండా చేస్తున్నాయి. సో ఇదంతా కుట్రకోణంగా అభివర్ణిస్తున్నారు. ఇకపోతే ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాని కార్యాలయం వీళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని సీరియస్గా తీసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా రంగంలోకి దిగి ఏకంగా 20 టీంలు రంగంలోకి దిగి మొత్తం జల్లెడబడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అంటే చంద్రబాబు టీం అటు జనసేన టీం కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇకపోతే నిన్న జరిగిన తెనాలి సభలో ఎట్లాంటి మాటలు మాట్లాడిండో పవన్ కళ్యాణ్ ఒకసారి చూడండి. ఎవడు చేశాడు నా సంతాపం నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న, ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతను కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు, తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయి పెట్టి కొట్టుకున్నాడేమో. ఏమో ఎవడు చేశాడో నా సంతాపం దండలు ఉన్నాయంట, ఆయనే కొట్టుకున్నాడేమో. ఎందుకు మీరు కూడా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారు కదా, అదే రంగం సినిమాకి సంబంధించి సీఎం అభ్యర్థిగా పోటీ పడుతున్న వ్యక్తి ఇట్లా కొట్టుకుంటాడు కదా, అట్లా కొట్టుకుంటే మీకు కూడా 4 ఓట్లు రాలేదేమో, ట్రై చేయొద్దా?
ఎంతసేపు ప్రతిపక్ష నేత మీద ఇట్లా బడగాల్సి మీదేసినందుకు ఇంకా ఏం మాట్లాడతారో చూడండి. 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోరు ఎవడు. జగన్మోహన్ కి పొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ముగిపోతాయి. సగం మనిషి బాధ మనకి తెలియదు. సగం మనిషి బాధ మర్చిపోయా. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తినాలని చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం లేదు. ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఫ్యాన్సే హట్ అయిపోతున్నారు అనమాట. ఇగో ఈ జన సైనికులు పెట్టిన పోస్టులు అనమాట. ప్లీజ్ ఏదైనా జూ ఖాళీగా ఉంటే తీసుకుపోయి జాయిన్ చేయండి రా అని చెప్పి. తట్టుకోలేకపోతున్నాం ఈ దేశాలు చూసి. ఇగో ఇట్లా ఇట్లా ఊగిపోతున్నాడు అన్నట్టు. ఒక పొలిటీషియన్ చేసే పనులేనా, ఒక పొలిటీషియన్ మాట్లాడే మాటలేనా ఇవి? ఇంకా ఈయన చంద్రబాబు ఏం మాట్లాడతారు? ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్ళు వేసారు వల్ల చూసారా, వస్తా దానికి కూడా వస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టరు ప్రజలు, తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, ప్లేట్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇక ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద దాడి జరిగితే దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటే ఈ దిక్కుమాలను ఏమనాలి? వీళ్ళ మీద కూడా రాళ్ళేస్తున్నారంట. మరి వీళ్ళకి గాయాలు కాలేదే? నిన్న పవన్ కళ్యాణ్ మీద తెనాలిలో ఒక అబ్బాయి దాడి చేసిందని చెప్పి చితకబాదిండ్రు. తీరా చూస్తే పోలీసు వాళ్ళు ఆ పిల్లగాడు రాళ్ళు ఇసరలేదని చెప్పి చెప్తున్నారు. ఈ పిల్లగాడిని ఎందుకు కొట్టినట అంటే పవన్ కళ్యాణ్కి షేక్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఒక మహిళకు అనుకోకుండా చేయి తగిలితే అందరు రౌండప్ చేసి కొట్టారనమాట. ఆ అబ్బాయి నోటి ద్వారానే వినండి. మాది స్వగ్రామం మోహన్పల్లి, మన గుంటూరు జిల్లా. జనాలు మోహన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలుసుకొని ఆయన చూద్దామని నేను వచ్చాను. ఆయన కాకపోతే నేను సార్గా చేయగలిద్దామని వెళ్ళాను. అందరూ లేడీస్ ఆర్పిస్తున్నారు. నా చేయి తగ్గిందో తెలియదు. వాళ్ళ పెద్ద ఆయన ఎవరో వచ్చి చేయి తగ్గింది మా వాళ్ళని చేస్తావా అని అందరూ ఇంకొక 4 వచ్చి కొట్టారు. ఆ తర్వాత ఇంకొక 10 మంది వచ్చి నువ్వు రాయేస్తున్నావు సార్ రాయేసావు అని 50 మంది దాకా వచ్చి కొట్టారు. అందులో పోలీసు వాళ్ళు వచ్చి నన్ను సరే నేనైతే రాయి మాత్రం వేయలేదు. అందరూ పోలీసు వాళ్ళు వచ్చి నన్ను సేవ్ చేశారు. సో ఇదే అనమాట కథ. ఇట్లా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో రాళ్ళ రాజకీయం. ఇక వీళ్ళని ఏమనాలి, ఈ ప్రతిపక్ష నేతలను ఏమనాలి? ఇక వీళ్ళు చూడండి, నాన్నా పులి అంటే అదిగో తోక అనే ఏకంగా జనసేన లెటర్తోన రాసుకొచ్చారు. నాటకాలు ఆపండి చూడలేకపోతున్నామంట. ఎవరైనా అంటే ప్రాణాలని పణంగా పెట్టి రాజకీయం చేయాలనుకుంటారా? బతుకుంటే కదా సీఎం అయినా పిఎం అయినా ఇంకేదైనా బొంగు పోశాను. ఇప్పుడు నిన్న జరిగిన దాడికి సంబంధించి కొంత అనలైజ్ చేస్తే డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే ఇక్కడ తగిలేదేదో ఈ కనతగ్గానికి తగిలింటే కొన్ని అంటే చాలా ఫోర్స్తో వస్తుంది ఆ గులకరాయి అనేది. దాన్ని ఒక గన్లో పెట్టి పేల్చారని చెప్పి టాక్ వినిపిస్తుంది. అది అంటే తగలరాని చోట మెదడుగు కనుక తగిలుంటే, కనతగ్గ కనుక తగిలుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంటే ఇక అనకూడదు కానీ ఈరోజు ఇంత యాక్టివ్గా ఆరోగ్యంగా తిరిగేవాడా? ఆ ప్రయత్నం ఏదో మీరే చేయించుకుంటే అయిపోతుంది కదా. సో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాళ్ళ రాజకీయం, రండ రాజకీయం. ఇప్పటికైనా బుద్ధి వస్తే బాగుంటుందని చెప్పి జనాలు కోరుకుంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి తన మీద తానే దాడి చేయించుకుంటే ఈరోజు గన్నవరంలో ఈ స్థాయిలో జనాలు వస్తారా? ఒకసారి చూడండి. అయ్యో గన్నవరంలో జస్ట్ ఒక రోజు గ్యాప్ తర్వాత ఈ స్థాయిలో జనాలు వస్తారా? వచ్చే అవకాశం ఉందా? సో ఇంతకు మించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఈ రండ రాజకీయం ఆపి జనాలకి ఏం మంచి చేస్తాం, అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పగలిగితే 4 ఓట్లన్నా పడతాయి. ఇవన్నీ ఈ పిచ్చి కథలన్నీ బంద్ చేసి ఈ ట్రోలింగ్ కంటెంట్ ఎక్కువ రోజులు నిలబడదు. ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే 2-3 రోజులకు మించి సోషల్ మీడియాలో కనపడదు. గీతాంజలి అనే ఒక మహిళకు సంబంధించి మనం తీసుకుంటే ఆమె ఒక సగటు మధ్యతరగతి మహిళ చనిపోతేనే మర్చిపోయారు జనాలు. అంత పెద్ద ఇష్యూ, ఒక లబ్ధిదారు చనిపోయి అంటే అనంతలోకాలకు వెళ్ళిపోతే 2-3 రోజుల్లో ఆ ఇష్యూ తెరమరుగైపోయింది.
ఇట్లాంటి టైంలో సోషల్ మీడియాలో ఈ పిచ్చి కథలు పడితే ఏ జనాల మూడు మారుద్దాం అనుకుంటే ఎట్లా కుదురుతుంది? సో ఇంకా మీకు ఒక్కరికే తెలివితేటలు ఉంటాయి అనుకుంటున్నారా? సో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రండ రాజకీయం. దీన్ని దయచేసి పట్టించుకోకండి. జనాలుగా ఓటర్లుగా మీకు ఏం మంచి జరిగింది, ఎవరు మంచి చేస్తారన్నదే క్రైటీరియా తీసుకొని ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.